జగన్ సిద్ధమా అంటే చాలు వందలు వేలు కాదు లక్షల మంది ప్రజలు కదులుతున్నారు. లోక కళ్యాణం చేసే యజ్ఞంలో మేము సైతం అంటూ కథన రంగంలోకి కాలు దువ్వుతున్నారు. అదే చంద్రబాబు రా కదలిరా అంటే మేము రాము మహాప్రభు మమ్మల్ని వదిలేయండి అంటున్నారు. జగన్ సిద్ధం సభతో ఒకదాని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొడితే టీడీపీ యువగళం ప్రజాగళం రా కదలిరా సభలు అంతకు మించి బ్లాక్ బస్టర్ ఫ్లాప్లు సాధించారు. ఎన్నికల కురుక్షేత్రానికి సమరశంఖం మోగింది. కథన రంగంలోకి దూకడానికి జగన్ పక్కాగా స్కెచ్లు రెడీ చేస్తున్నారు. పద్మవ్యూహం లాంటి వ్యూహాలతో ప్రతిపక్షాలను ఉక్కిరి బిక్కిరి చేయడానికి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. యుద్ధంలో పోరాడడానికి ప్రజలే నా సైనికులు, మరి మీరు సిద్ధమా అని జగన్ ఒక్కసారి పిలుపునిస్తే నా సామిరంగా ఊరు వాడ ఆడ మగ చిన్న పెద్ద తండోపతండాలుగా మేము సైతం మీ వెంటే ఉంటామంటూ సిద్ధం సభలకు పోటెత్తారు. ఆ సైన్యం అరుపులకే ప్రతిపక్షాల గుండెలు జారిపోతున్నాయి. ఆ రీసౌండ్ ఢిల్లీ వరకు మోగుతోంది. అలాగని ప్రతిపక్షాలు తక్కువ తినలేదు. 3 పార్టీలు ఏకమై కత్తులు నూరుతూనే ఉన్నారు. భీమిలి నుంచి మొదలైన జగన్ సిద్ధం సభల దండయాత్ర అద్దంకి వరకు ఎదురు లేకుండా పోయింది. లక్షల మంది సైన్యంతో జగన్ తన స్టామినా ఏంటో కేవలం రాష్ట్రానికే కాదు దేశానికే ఒక ట్రైలర్ లాగా చూపించారు. అందుకే ఆదివారం జరిగిన ప్రజాగళం సభలో మోదీ జగన్ను విమర్శించే దుస్సాహసం చేయలేకపోయాడు. భీమిలి, ఏలూరు, రాప్తాడు, అద్దంకి సభలు ఒకదాని మించి మరొకటి చరిత్ర తిరగరాశాయి. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీల పరిస్థితి ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్న ఆవేశంతో రాష్ట్ర ప్రజలు జాతీయ పార్టీలను పూర్తిగా పక్కన పెట్టారు. 2014 ఎన్నికల తర్వాత మరోసారి జట్టుకొట్టిన టీడీపీ, జనసేన కూటమికి కార్యకర్తల నుంచి పార్టీ కేడర్ వరకు వరుసగా గట్టి షాకులు ఇస్తున్నారు. ఇక కూటమి నిర్వహించే సభలకు వచ్చే జనాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. చంద్రబాబు రా కదలిరా అంటే ఎంతమంది వస్తున్నారో పల్నాడు సాక్షిగా ప్రజాగళంలో చూశారు. రాప్తాడు రేంజ్లో సభ నిర్వహించాలని ఆశించిన బాబు చివరికి వచ్చిన కాడికి చాలనుకున్నారు. ఇక ఆదివారం నిర్వహించిన ప్రజాగళంతో మోడీ ముందు పరువు పోగొట్టుకున్నారు. ప్రధానిని ఎంత పొగిడినా పబ్లిక్లో రియాక్షన్ లేకపోతే రిజల్ట్ పెద్ద సున్నానే కదా. యువగళం, ప్రజాగళం, రా కదలిరా, నిజం చెప్పండి, బీసీ గర్జన అంటూ బాబు అండ్ కో ఎన్ని జిమ్మిక్కులు చేసినా పబ్లిక్లో నో రెస్పాన్స్. చివరికి ప్రజలకు డబ్బులు ఇచ్చి పిలిపించుకునే పరిస్థితి ఏర్పడిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ పార్టీ నేతలే డాట్ న్యూస్తో చెప్పారు. ఇలా ఒకదాని తర్వాత మరొక సభ వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతుంటే ఏం చేయాలో దిక్కుతోచక అధినాయకత్వం తలలు పట్టుకుంటోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.